మన శరీరంలోని వ్యర్థాలను వడగట్టే ఉద్దండ పిండాలపై మన కిడ్నీలకు శత్రువు ఏదైనా ఉందంటే అది హై బీపీనే. రక్తపోటు కొండెక్కుతున్న కొద్దీ మన కిడ్నీల పనితీరు మందగించిపోతూ ఉంటుంది. ఇక ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడే వాళ్ళైతే హై బీపీ విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. అదుపు తప్పిన రక్తపోటు మన కిడ్నీలకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుందో, హై బీపీ దాడి నుంచి కిడ్నీలను కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ రక్తనాళాల్లో చిన్నపాటి సునామీని సృష్టించే సమస్య ఇది. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు హై బీపీ రావటానికి కూడా మధుమేహం, అధిక బరువు, ధూమపానం, ఉప్పును ఎక్కువగా వాడటం, మద్యపానం, శారీరక శ్రమ లేని జీవితం, ఆందోళనలు, ఒత్తిళ్లు తదితర సవాలక్ష కారణాలు కనిపిస్తాయి. అయితే చాలా కాలంగా హై బీపీ నియంత్రణలో లేని వారిలో ప్రధానంగా రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ మేరకు రక్తనాళాలు అత్యధికంగా ఉండే కిడ్నీల పనితీరు మందగిస్తుంది. దాంతో కిడ్నీలు రక్తపోటును సరిగ్గా నియంత్రించలేవు. దీంతో బీపీ మరింత పెరుగుతుంది. ఈ రకంగా హై బీపీ అనేది కిడ్నీలను దెబ్బతీస్తే అలా దెబ్బతిన్న కిడ్నీల వల్ల రక్తపోటు మరింత ఎక్కువ అవుతుంది. రక్తపోటు డిఫైన్ చేసుకోవాలి అంటే మన నార్మల్ బ్లడ్ ప్రెషర్ 120/80కి తక్కువగా ఉండాలండి. 120 కంటే 80 కంటే ఎక్కువ ఉంటే ప్రీ హైపర్ టెన్షన్ అంటాం, 130 వరకు. సో 130 దాటింది అంటే బ్లడ్ ప్రెషర్ స్టార్ట్ అయిందని అర్థం అండి. 130 నుంచి 140ని స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటాము. 140 దాటింది అంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అంటాం. బ్లడ్ ప్రెషర్స్ పెరిగే కొద్దీ కిడ్నీ పైన దాని ఎఫెక్ట్ ఉంటుందండి. కిడ్నీలో ఉండే రక్తనాళాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఫిల్టర్స్ కానీ రక్తనాళాలు కానీ బ్లడ్ ప్రెషర్స్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. బ్లడ్ ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ రక్తనాళాల సెన్సిటివ్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయండి. దానివల్ల ఫిల్టర్లు డ్యామేజ్ అవుతాయి, ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కిడ్నీ పనితీరు తగ్గడం స్టార్ట్ అవుతుంది. స్లోగా కొన్ని ఏళ్ళు గడిచే కొద్దీ బ్లడ్ ప్రెషర్ అలాగే కంటిన్యూ అయ్యే కొద్దీ కిడ్నీ పనితీరు తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు పెరిగిపోతాయండి. సో ఖచ్చితంగా బీపీ కంట్రోల్లో లేకపోతే కొన్ని ఏళ్లలో కిడ్నీ ఫెయిల్యూర్లకు దారితీస్తుందండి. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరానికి కనీసం 6 నెలలకు ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా క్రియాటిన్ అనే పరీక్ష, కిడ్నీ పనితీరు ఎలా ఉంది, జిఎఫ్ఆర్ అంటే కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంటుంది, మూత్రంలో ఏమైనా ప్రోటీన్ ఉందా, యూరిన్లో ఎంత ప్రోటీన్ పోతుంది, ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. కిడ్నీ పనితీరు తగ్గడం అంటే జిఎఫ్ఆర్ తగ్గడము, లేదా మూత్రంలో ప్రోటీన్ పోవడం అంటే మోర్ దెన్ 30 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆల్బుమిన్ కంటే ఎక్కువ పోవడం, ఆర్ 150 మిల్లీగ్రామ్స్ కంటే ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉంది అంటే మాత్రం కిడ్నీ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందని అర్థం అండి. అదే ఎర్లీ సైన్స్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. సో మూత్రంలో ప్రోటీన్ పోతున్నా, రక్తం పడుతున్నా, కిడ్నీ పనితీరు తగ్గుతున్నా అంటే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ జిఎఫ్ఆర్ అంటాం, అది తగ్గుతూ ఉన్నా కిడ్నీ డ్యామేజ్ అవుతుందని అర్థం. సో ఖచ్చితంగా ఆ టైంలో బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్ పెట్టుకొని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మన దేశంలో కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నవారు దాదాపు 20 లక్షల దాకా ఉన్నారని ఒక అంచనా. ఏటా 2 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు ఈ సంఖ్యకు జత చేరుతున్నారని కూడా తెలుస్తోంది. మన రాజధానిలోనే దాదాపు 30 నుండి 40 వేల మంది కిడ్నీ జబ్బుల బారిన పడి డయాలసిస్ మీద ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం హైబీపీనే. హైబీపీ బారిన పడ్డవారిలో కిడ్నీ పనితీరు క్రమంగా మందగిస్తూ అది చివరకు కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ఒక్కసారి హైబీపీ ఉందని తెలిస్తే దాన్ని ఎలాగైనా సరే నియంత్రణలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొట్టమొదటి రూల్ ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్స్ 130/80 కంటే తక్కువగా మెయింటైన్ కావాలి. మందులు వాడి, ఎక్సర్సైజు, డైటు వీటన్నిటితోటి. ఏదైనా ప్రోటీన్ యూరిన్లో ప్రోటీన్ కనుక పోతుంది అంటే 120/80 లోపలనే బీపీ మెయింటైన్ అవ్వాల్సి ఉంటుందండి. దాన్ని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే మన రోజు రెగ్యులర్గా వాకింగ్ చేయడము, స్లీప్ మంచిగా మెయింటైన్ చేసుకోవడము, ఆల్కహాల్, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటే మానేయడము, తర్వాత మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్ అండ్ నాన్ వెజిటేరియన్ డైట్, సాల్ట్ తగ్గించుకోవడము, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకోవడము, ఇవన్నీ కిడ్నీలను కాపాడే మార్గాలండి. వన్ థింగ్, సాల్ట్ తగ్గించుకోవడం అంటే నార్మల్గా మన ఇండియన్ ఫుడ్లో 20 గ్రాముల సాల్ట్ వాడుతూ ఉంటాం మనం రెగ్యులర్గా. మనకు నార్మల్గా రిక్వైర్మెంట్ 5 గ్రాములేనండి. అండ్ బీపీ ఉన్న వాళ్ళు 2.5 గ్రాముల కంటే ఎక్కువ, 2.5 గ్రాముల కంటే తక్కువనే వాడుకోవాలి. అలా మెయింటైన్ చేసుకుంటే కిడ్నీ డ్యామేజ్ కాకుండా కాపాడడానికి అవకాశాలు ఉంటాయి.
బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. రెగ్యులర్గా డైలీ 30 మినిట్స్ వాకింగ్ చేయాలి. కనీసం వారానికి 5 రోజుల పాటు వాకింగ్ కూడా కంపల్సరీ చేయాలి. వాటితో రెస్పాండ్ అవ్వట్లేదు పేషెంట్ అన్నప్పుడే మందులకు వెళ్తాము. 130-120 లోపల బీపీ మెయింటైన్ చేయడానికి మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. వెరీ రేర్ కేసెస్లో మాత్రమే మరీ 100 లోపల బీపీ ఉంటే వాళ్ళకు తగ్గిస్తాం, కానీ యూజువల్గా ఒకసారి మొదలుపెట్టినప్పుడు లైఫ్ లాంగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎన్ని మందులు వాడుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదండి. ముఖ్యంగా బీపీ మన కంట్రోల్లో ఉందా లేదా, 120-80 లోపల మెయింటైన్ అవుతుందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇది గుండెకి కిడ్నీకి రెండింటికి ఇంపార్టెంట్. ముందు ఫ్యూచర్లో డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే బీపీ ఖచ్చితంగా 120-80 లోపల మెయింటైన్ అవ్వాలండి. మంచి ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక వ్యాయామం, ఈ రెండే హై బీపీని రాకుండా చూసుకోవటానికి అవసరమయ్యే ప్రాథమిక విషయాలు. దీంతో పాటుగా ఉప్పు తక్కువగా తీసుకోవటం, మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండటం, ఒత్తిళ్లను జాగ్రత్తగా అధిగమించటం, అధిక బరువు దరిచేరకుండా చూసుకోవటం తదితర ముందస్తు జాగ్రత్తల ద్వారా హై బీపీని, తద్వారా కిడ్నీ సమస్యలు దరిచేరకుండా నివారించుకోవచ్చు.